బంగారం ధరలు భారీగా తగ్గాయి. మే 1వ తేదీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,600 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,800 పలికింది. 1 కేజీ వెండి ధర 1,06,000 పలికింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడటం ఒక కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు బంగారం ధరలు తగ్గడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన కారణంగా స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. చైనాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అలాగే ఇతర దేశాలతో కూడా టారిఫ్ ప్లాన్లపై డొనాల్డ్ ట్రంప్ సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ బంగారం ధర ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డు కన్నా 3,000 రూపాయలు తక్కువగా ఉంది. అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే సందేహాలు చాలా మంది మధ్యలో కదులుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర భారీగా తగ్గుతుందని కూడా సూచన చేస్తున్నారు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగే కొద్దీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్లలో పెడతారు. అప్పుడు బంగారం విలువ భారీగా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం బంగారం ధర భారీగా పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ఒకవేళ తీవ్రమైన ఉద్రిక్తతలు ఉంటే మాత్రం బంగారం ధర త్వరలోనే ఒక ఔన్స్ $4,000 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.